అందరికీ నమస్కారం. ఈరోజే పుత్ర గణపతి వ్రతం బుధవారంతో కలిసి వచ్చింది. ఇది చాలా అద్భుతమైన రోజు, వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు, మీరు ఈ వీడియోని చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్టే. ఈరోజు ఏ కథలను వింటే కష్టాలన్నీ పోతాయి, ఆటంకాలు పోతాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, మీరు కుబేరులుగా మారిపోతారు, గణపతి అనుగ్రహం కలుగుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈరోజు ఈ వీడియోను చూడగలుగుతారు. ఈ పుత్ర గణపతి వ్రతం రోజు పుత్ర గణపతి వ్రత కథను వింటే పుత్రులు మంచి వృద్ధిలోకి వస్తారు, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుగంధ. వారికి సంతానం లేకపోవడంతో ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మల పుత్ర యోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఎలా తెలియజేశాడు. నారద, కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. అతను మరణించే వరకు అనేక రకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేస్తూ జీవించాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా, వెంటనే నారదుడు భూమి మీదకు వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరుడికి తెలియజేశాడు. దాంతో బీతిల్లిన కృతవీరుడు నారదుని పాపానికి పరిహారం తెలియజేయమని అడిగాడు. దాంతో నారదుడు కృతవీరునిపై జాలిపడి కనీస ఆరాధన చెయ్యి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవవుతావని ఉపదేశించాడు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్టుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకి కల్పవృక్షంగా నిలుస్తున్నది పుత్ర గణపతి వ్రతం. అలాగే ఈరోజు లక్ష్మీదేవిని గణపతిని కలిపి ఎంతో పూజిస్తారో ఇప్పుడు ఈ పురాణ కథను వింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. గణేశుడు పార్వతీ పరమేశ్వర్ల కుమారుడు. అయితే శ్రీ మహాలక్ష్మి కూడా గణేశుని తన కుమారునిగా భావిస్తుంది. గణపతిని లక్ష్మీదేవి దత్తపుత్రుడిగా చెప్తుంటారు. దీపావళి నాడు లక్ష్మీదేవి గణపతులను తల్లి కుమారులుగా రూపంలో పూజిస్తారు. లక్ష్మీ సమేతంగా గణపతిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని, అటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్తుంటారు. గణేశుడు శ్రీ మహాలక్ష్మీదేవికి కుమారుడు ఎలా అయ్యాడని దాన్ని బట్టి వెనుక ఉన్న పురాణ కథ ఉంది. ఆ కథను విందాం. జగత్తును పోషించే శ్రీ మహావిష్ణువు భార్య గనక లక్ష్మీదేవిని జగజ్జనని అంటారు. పురాణాల ప్రకారం నీ ప్రపంచమంతా అమ్మవారి ప్రేమ ఆయనతో నడుస్తూ ఉన్నదని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు లక్ష్మీదేవి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ లక్ష్మిని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటున్నారని తెలుపబడుతుంది. తన అనుగ్రహం లేకుండా ఎవరికి ఏ పని జరగదని భావిస్తుంది. అయితే శ్రీహరి అమ్మవారి యొక్క ఈ అహంకారాన్ని పసిగడతాడు. లక్ష్మీదేవి అహంకారాన్ని అంతం చేయడం చాలా అవసరమని భావిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీహరి అమ్మవారితో ప్రపంచం మొత్తం నీ అనుగ్రహం కోసం ఆరాటపడుతుంది. అయినప్పటికీ నువ్వు అసంపూర్ణంగా అన్నాడు. నారాయణుడి మాటలు విన్న లక్ష్మీదేవి చాలా బాధపడుతూ దాన్ని ఎలా అసంపూర్ణాన్ని అడుగుతుంది. అప్పుడు మహావిష్ణువు ఆమెతో, ఒక స్త్రీ కానంత వరకు ఆమె సంపూర్ణ కాదు, నువ్వు తల్లివి కాలేదు కదా, అసంపూర్ణంగానే ఉన్నావు అని చెప్తాడు. విష్ణుమూర్తి మాటలకు నొచ్చుకున్న అమ్మవారు వేదనకు గురై తన స్నేహితురాలైనటువంటి పార్వతీదేవి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు లక్ష్మీదేవి పార్వతీదేవితో తన మనసులోని మాటను చెబుతుంది. సంతానం లేకపోవడం అనేది చాలా బాధాకరమని, నీ 2 కుమారుల్లో ఒకరిని నేను దత్తత ఇవ్వాలని కోరుకుంటుంది. దానికి పార్వతీదేవి సమ్మతిస్తుంది. లక్ష్మీదేవికి గణపతిని అప్పగిస్తుంది.
అప్పటి నుండి గణపతి శ్రీ మహాలక్ష్మికే దత్తపుత్రుడిగా పిలుస్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవి వినాయకుడిని తమతో వైకుంఠానికి తీసుకెళ్తుంది. ఈ విధంగా వైకుంఠం తీసుకెళ్లిన గణాధిపతికి సంపూర్ణానందుడని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంటుంది లక్ష్మీదేవి. ఇంతలో వినాయకుడు ఒకసారి యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు దేవతలు కైలాసానికి శివుడి దగ్గరికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్ళండి అని అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరికి పంపిస్తారు. దేవతల వినతి మేరకు పూర్ణానందుని యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి. అలా విష్ణు సైన్యానికి నాయకుడై విశ్వకేశుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో అదే విధానంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు. తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా, తల్లి నువ్వెప్పుడు తలిస్తే అప్పుడు నేను సంపూర్ణందుడిగా నీ ముందుకు ప్రత్యక్షంగా అవుతాను అని చెప్పి సెలవు తీసుకుని కైలాసం చేరుకున్నాడు. అందుకే విష్ణు దేవాలయంలో విశ్వకేశవుడై రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు. సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులు అవుతారని విశ్వాసం. అలాగే ఈరోజు గణపతికి గరిక అంటే ఎంత ఇష్టమో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి. సంయమనిపురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటకు వచ్చిన యముని రతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అలలాసురుడు అవుతాడు. లోకాలన్నీ వారి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు. ఆయన వారందరినీ కూడా తీసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుని కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు. ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేస్తే దాన్ని కంఠంలోనే నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అరణాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు. తర్వాత బ్రహ్మ, సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గిపోతుందని భావించారు, కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మ హస్తుడు అని పేరు వచ్చింది తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పావనం ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుని ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళభద్రుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికపోచల చొప్పున 16,80,000 గరికపోచలు అందచేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికెను సమర్పించి వినాయకుని సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు: నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరికపోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంతా బంగారం, వజ్రాలు, వైడూర్యాలు కన్నా కూడా 1 గరికపోచ గొప్పది. నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను 1 గరికపోచతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దేనితోనూ
దక్కని గణేశుని తాపం ఒక గరికతోటే తగ్గింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించే, చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంటుంది. దీనిని ఆధునిక పరిశోధనకు కూడా నిరూపించాయి. గరిక పోచలపై పలుచని సిలికాన్ అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణ మాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలని కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడు ఉదరంలో ప్రజ్వలిల్లిన అగ్నిని గరికపోచగా తగ్గించాయి. అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని ఒక్క గరికపోచతో పూజిస్తే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామియే మీ కోరికలు నెరవేరుస్తాడు. గడ్డిపోచే గదా అని తేలికగా తీసేయకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తున్నారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావిడిగా పడ్డాడు. జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. నంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది బ్రహ్మదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు, ఇలా వేలగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని. భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుడి మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి, ఇందాక నుండి ఆకలికి ఆగలేక ఆవురావురు అంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుని చూపించాడు. ఏ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి గనక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా కూడా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముంద నుండి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా మలిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు, ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోలా చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబో, ఈ పిల్లవాడిని ఇలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలగ చేసుకొని, ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకుంటాడు. ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్న ఆవురావురమన్నవాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అంటాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికపోస పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడితో ఒక గరికను కానీ 21 గరిక పోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకటికి సత్యభామ శ్రీకృష్ణుడి తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని అనే తరాన్ని త్రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్మిణి తులసి దళం ఒక్కటి వేసి తులతూచలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. అలాగే ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే చాలు, మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి, రాజయోగం పడుతుంది. ఒకసారి వినాయకుడు గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అక్కడికి వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే తులసి వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది.
అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. చూడు తులసి, వివాహం చేసుకోవడం వల్ల నా తపస్సుకు భంగం కలుగుతుంది కనుక నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని ఆమె కోరికను తిరస్కరిస్తాడు. ఆ మాటలు విన్న తులసికి కోపం వచ్చి వినాయకుడితో, ఓ గణేశ, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి ఇదే నా శాపం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనక నువ్వు ఇద్దరిని పెళ్లాడుతావని తులసి శాపం పెడుతుంది. అలా తులసి శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు. వెంటనే వినాయకుడు కోపంతో తులసిని ఇలా ప్రతిశపించాడు. చూడు తులసి, నువ్వే నన్ను వివాహం చేసుకుంటా అన్నావు. నేను బ్రహ్మచారిని గనక నేను నిన్ను వివాహం చేసుకొని అన్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఇది గ్రహించకుండా అహంకారంతో నన్ను నువ్వు శపించి తప్పు చేశావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని, అతని వల్ల నీవు అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఈ గొడవ వలన తులసికి వినాయకుడికి పడదు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదు. ఇలా శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం, ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనడు ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవడం వల్ల ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికి జరగకూడదని కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషిక సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలన్నీ జరగకుండా ఆటంకాలు కలగడంతో దేవతలు ఎంతో చింతించారు. ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చేందుకు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడుకు లోకంలో పెళ్ళిళ్ళు జరగటం లేదని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకాలను కలిగించడం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసపుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించారు. ఆ విధానంగా బ్రహ్మదేవుడే ఆదేశాల ప్రకారం గణేశుడు వారిద్దరికీ బోధనలు చేయడం ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. అలా కొంతకాలం గడిచింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని, దానికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించబోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నువ్వంటే ఎంతో ఇష్టం కనుక వారిద్దరిని నీవు వివాహం చేసుకో అని అడుగుతారు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం, లాభం అని కూడా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోరింది నెరవేరుతుంది, వివాహం ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే ఈ కథను వింటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఉంటూ ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళి అయితే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మాయిన పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మా, నాకు పెళ్లి చేయండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరైన నాయన, ఓ పిల్లను చూసుకో,
ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. పెళ్ళి చేయడానికి ఎంతో సమయం పట్టదు, కానీ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకు వచ్చాడు. పెళ్ళి ఏర్పాట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఒక కోడి కనిపించింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను. అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మొదటి పనిని నీకే పురాయించానని అనుకుంటూ ఉన్నాను. శుభప్రదంగా మొదటిగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలీలు ఉండే సాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేచే వారి చేత ఓ కొత్త కోకను తీసుకొనిరా అని చెప్పాడు. వినాయకుడికి పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తర్వాత వినాయకుడి పెళ్ళి కాలేదు, కానీ ఈ కొత్త కోక అనే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూత లేదు. అంటే ఇప్పుడు మనం వినే కొకరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంటుంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఒక పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రం పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరికి వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారి పడిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంటుంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పై చూపు ఉండదు. వినాయకుడు పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాడిని చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరై, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చెయ్యాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్టుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్టుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పట్నుండి కుడుములు చేస్తూనే ఉన్నాడు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనం ఇద్దరం ఊరేగింపుకు వెళ్దాం. నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను. పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో, బాబోయ్, నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి. అంతా బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, ఔరౌరా, నీవు నన్ను ఎక్కిరిస్తావా? మందబుద్ధి వైపోతావు. ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు. నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నీవు ఎందుకు పనికి రావు అని శపించాడు. ఎలాగో అలాగా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి కావస్తున్నాయి. ఆ సమయంలో వినాయకుడికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు, నీవు ఒక పని చెయ్యి. పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బు దాచిపెడుతూ ఉంటారు. నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు. వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి, నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు
ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ముక్కోటి దేవతలను పెళ్ళికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూడం వస్తుంది. మూడం వస్తే అంతకుముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అంటారు. అప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేళ్ళు వెతుక్కుంటూనే ఉన్నాయి, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుడు వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరి అయినా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టుగా మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు కదా. అలా ఈ సామెత పుట్టింది. అలాగే ఈ పుత్ర గణపతి వ్రతం రోజు గణపతి పప్ప మోరియా అని ఎందుకు అంటారో తెలిపే ఈ కథను వింటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. 15వ శతాబ్దంలో మోరియా అనే ఒక సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు తన ఊరి నుండి ఎంతో దూరంలో ఉన్న వేరే ఊరికి వచ్చి కాలినడకన ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి అక్కడకు సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దానిని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడు. మెలకువ వచ్చాక మోరియా గోస అనే గణపతి కలలో కనిపించినందుకు ఎంతో సంతోషించాడు. తర్వాత ఆయన గణపతి చెప్పినట్టుగా దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి ఆయన నదిలో తిరిగి గాలించాడు. నిజంగానే మోరియా గోసానికి గణపతి విగ్రహం లభించటంతో గణపతి తనకు స్వయంగా కనిపించి అనుగ్రహించాడని మోరియా మహా ఆనందభరితుడయ్యాడు. మోరియా కోసానికి విగ్రహం దొరికిన విషయం ఆ నది దగ్గర ఉన్న కొందరు చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసినందరికీ కూడా చెప్పారు. అలా ఆ నోట ఈ నోట విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ తండోపతండాలుగా నది దగ్గరికి వచ్చేశారు. మోరియా కోసాని గణపయ్య విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి తనతో తీసుకెళ్ళాడు. అలా అతను తీసుకెళ్తుంటే అతను రాజులతో సహా అందరూ మోరియాకు కోసాని ఎంత గొప్ప భక్తుడో కదా, సాక్షాత్తు గణపతే తన గురించి చెప్పి దర్శనమిచ్చాడు అనుకుంటూ గణపతి పప్ప మోరియా అని గట్టిగా పిలవడం మొదలుపెట్టారు. మోరియాకు దొరికిన ఆ గణపతి విగ్రహానికి ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆ ఉత్సవాలలో భక్తులందరూ కూడా గణపతితో పాటు మోరియా గోసారిని కూడా గుర్తు చేసుకుంటూ గణపతి పప్ప మోరియా అనే నినాదాన్ని ఇప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారు. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలతో మోరియా గోసాని తరిస్తూనే ఉన్నాడు. ఇది మోరియా పదం వెనుక ఉన్న గమ్మత్తైన కథ. అలాగే ఈరోజు వినాయకుడి ముందే గుంజీలు ఎందుకు తీస్తారో తెలిపే ఈ కథను వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు అన్నా చెల్లెళ్ళు. ఒకసారి శ్రీ మహావిష్ణువు తన బావగారైన శివుడిని కలపడానికి కైలాసానికి వెళ్ళాడు. వెళ్తూనే తన చేతుల్లో ఉన్న సుదర్శన చక్రాన్ని, గద మరియు మొదలైన ఎదురైన ఒక పక్కన విడిచిపెట్టాడు ఆయుధాలని. అక్కడే బాలగణపతి ఆడుకుంటూ ఉన్నాడు. గణపతి చాలా అల్లరివాడు. బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉన్న సుదర్శన చక్రం చటక్కున నోట్లో వేసుకొని మౌనంగా కూర్చున్నాడు. మాటలు మధ్యలో తన చక్రం గుర్తొచ్చిన విష్ణువు ఎక్కడుందా అని వెతకడం మొదలుపెట్టాడు. ఏం వెతుకుతూ ఉన్నావు మామయ్య అని గణపతి అడగగా సుదర్శన చక్రాన్ని వెతుకుతున్నా అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకెక్కడుంది మామయ్య, చక్రం నేను తినేసాగా అని నవ్వేశాడు గణపతి. విష్ణువుకేమో గణపతి అంటే మహా ఇష్టం. గణపతిని ఏమీ అనలేడు. అందువల్ల బాబాబు అది రాక్షసులను హడలకొట్టే సంహారం చేసే మహా సుదర్శన చక్రం. దాన్ని బయటకు విడిచిపెట్టు నాయనా అని నానా రకాలుగా బతిమిలాడాడు విష్ణువు. గణపతి పట్టు వదల్లేడు. ఇక చేసేదేమీ లేక విష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకొని గణపతి ముందు గుంజీలు తీశాడు. విష్ణువు చేసే పని గణపతికి విచిత్రంగా అనిపించటమే కాకుండా
విపరీతమైన నవ్వు తెప్పించింది. గణపతి కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వాడు. ఇలా నవ్వటంలో ఆయన కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీ మహావిష్ణువు. అప్పటినుంచి గణపతి ముందు గుంజీలు తీసే సాంప్రదాయం వచ్చింది. గణపతి ముందు గుంజీళ్ళు మొట్టమొదట తీసింది విష్ణువే. ఈ విధానంగా శ్రీ మహావిష్ణువు చేత గుంజీళ్ళు తీయించిన గణపతి మనల్ని అనుగ్రహించుగాక. గణపతి ముందు తీసే గుంజీలలో ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గుంజీళ్ళు తీయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి మేధస్సు వృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు గర్వం వల్ల ఎటువంటి చెడు జరుగుతుందనే విషయాలను తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు కుబేరులుగా మారిపోతారు. ఓసారి సంపదకు అధిపతి అయిన కుబేరుడికి తన వైభవాన్నంతా కూడా దేవతలకు పరిదర్శించాలని కోరిక మొదలైంది. అందుకోసం అంగరంగ వైభవంగా ఒక విందును ఏర్పాటు చేశాడు. దానికి 3,000,000 దేవతలను పిలవటం మొదలుపెట్టాడు. అలా శివుణ్ణి కూడా తన విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకొని వారిని తన విందుకు రమ్మని ఆహ్వానించాడు. కుబేరులకు అతని మాటల తీరు గమనించిన శివపార్వతులకు అతని ఆహ్వానం వెనుకన ఉన్న దర్పం అర్థమైంది. నీవు ఎందుకు రావాలని ఉంది, కానీ బహుశా వీలు కాకపోవచ్చు. అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అన్నాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశ చెందిన గణేశుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా కూడా ప్రదర్శించాలని అనుకున్నాడు. విందు రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు. వారికి తన రాజ్యంలోని సంపదనంతా కూడా చూపించి మురిసిపోతూ ఉన్నాడు కుబేరుడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించాడు. గణేశుని చూసిన కుబేరుడు ఆయనను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గర ఉండి మరియు తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంతలో వింత మొదలైంది. విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడటంతోటే ఆహ్వానితుల కడుపు నిండిపోతుంది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికెలో పూర్తి చేసి పారేశాడు. ఆపై అతనికి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసుకు తెరిచేలోపు అరగించడం మొదలుపెట్టాడు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా కూడా అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టాడు. వందలాది మంది కోసం వండిన ఆహారం అంతా కూడా వినాయకుడి ఆకలిని తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకొని వచ్చి వడ్డించిన ఉపయోగం లేకుండా పోయింది. 3,000,000 దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుడి ఆకలిని తీర్చలేక నిస్సహాయంగా నిలిచి ఉండిపోయాడు. ఆకలి తీరేందుకు వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దానిని గుటుక్కుమనిపించేయటం మొదలుపెట్టాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం కూడా వినాయకుడి ఆకలికి ఆజ్యమైపోతుందని అర్థమైపోయేందుకు కుబేరుడికి వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసానికి చేరుకున్నాడు. జరిగిందంతా కూడా శివుడికి వివరించి స్థిరను వేడుకున్నాడు. నాకు బుద్ధి వచ్చింది. ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికి ముక్కు వచ్చింది. దయ ఉంచి నన్ను రక్షించు అని అంటూ సాగిలపడ్డాడు. కుబేరుడు వేల మాటలకు నశివుడు చిరునవ్వుతో భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశుడికి అర్పించిన అతని ఆకలి తీరుతుంది. దర్పంతో తన కడుపు నింపాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు అంటూ ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశాడు. పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులను చేతబట్టుకొని పరుగున అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురిని భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించిన గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడి ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్న అయిపోయిన తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకొని కుబేరుడు సానుడై ఉండిపోయాడు. వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు.
ఎంతటి వారికైనా గర్వం పనికిరాదన్న నీతి ఈ కథలో కనిపిస్తుంది. అంతేకాదు, దర్పంతో కాకుండా భక్తితోటే ఆ గణపతి మనసును జయించగలమన్న బోధ వినిపిస్తుంది. అనగనగా ఒక ఊరిలో సోమేష్ అనే కుర్రవాడు ఒకడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా వినాయకుడి గుడికి వెళ్ళి వినాయకుడిని భక్తితో ప్రార్థించేవాడు. తనను ఏమీ కోరని సోమేషుని చూస్తే గణపతికి కూడా ముద్దుగా ఉండేది. అయితే ఒకసారి సోమేష్కి చాలా కష్టాలు ఎదురయ్యాయి. డబ్బులతో చాలా ఇబ్బందులు అయినాయి. ఇక తట్టుకోలేక అతను హడావిడిగా గుడికి వెళ్ళి వినాయకుడిని ప్రార్థించాడు. దేవుడా, నేనెప్పుడు ఏదీ కోరలేదు. ఇప్పుడు నా కోరిక తీర్చు. నాకొక లాటరీ తగిలేటట్లు చెయ్యి అని అడిగాడు. దేవుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమై సరే, నీ కోరిక తీరుస్తాను అని చెప్పి మాయమైపోయాడు. వినాయకుడు తన ప్రార్థనలు విన్నందుకు, తన కోరిక తీరుస్తున్నందుకు సోమేష్కు చాలా తృప్తి కలిగింది. అలా తర్వాత కొద్ది రోజులు గడిచాయి. రోజులు కాస్త నెలలు అయ్యాయి. సంవత్సరం కావస్తున్నది. కానీ సోమేష్కు ఏమీ లాటరీ తగలేదు. గణపతి మాట ఇచ్చి మోసం చేశాడని అతనికి చాలా కోపం వచ్చింది. అప్పుడు గబగబా గుడికి వెళ్ళి, ఏంటి స్వామి ఇది? అడక్కడక్క ఒక్క కోరిక కోరానే, ఆ ఒక్క కోరికను తీర్చలేకపోయావా? మరి మాట ఇచ్చింది ఎందుకు? తప్పేందుకు? నువ్వేం దేవుడవయ్యా అని నిలదీశాడు గణపతివి. ఆ మాటలు విన్న వినాయకుడు మళ్ళీ ప్రత్యక్షమై, చూడు సోమేష్, నీకు లాటరీ తగేటట్టు చేస్తాను అని నేను మాట ఇచ్చాను నిజమే. కానీ నువ్వు అసలు లాటరీ టికెట్టే కొనలేకపోతే నేనేం చేసేది అని నవ్వి మాయమైపోయాడు. కాబట్టి మానవ ప్రయత్నం లేనిది దేవుడు కూడా ఏమీ చేయలేడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తట్టినట్టే. ఈరోజు ఈ కథలను వింటే కష్టాలన్నీ పోతాయి, ఆటంకాలు పోతాయి, జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, జాతకంలో ఉండే దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది, మీరు కుబేరులుగా మారిపోతారు, గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ వీడియోను చూడగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి వినాయకుడు కథలు విన్నారు కదా, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు.